హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే రివాల్వర్ రీత అనేది మూవీ ట్రైలర్ కోసం మాట్లాడాలి. మనకి ఛానల్లో కీర్తి సురేష్ గారిది ఏ ట్రైలర్ కానీ సంథింగ్ ఏది రాలేదు మన ఛానల్. ఇదే ఫస్ట్ టైం మనది వస్తుంది. ముందు మూవీస్ ఆల్రెడీ నేను చూసాను. చాలా మూవీస్ అంటే హీరోయిన్ వాంటెడ్గా మూవీస్ చేస్తున్నారు, బట్ అవి ఏవి క్లిక్ అవ్వట్లేదు. సో అవి చేయకపోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. వెళ్ళి ఇదే చేయడం ఎందుకని నా ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ చాలా మూవీస్ చూసాము, అవన్నీ పెద్ద అంటే హిట్ కూడా అవ్వలేని సినిమాస్ కదా. సో మెల్లి అవే ఎందుకు చేయడం అనేది చిన్న డౌట్ నాకు. ఏమో చెప్పలేము. ఒకవేళ ఈ మూవీ కూడా బాగుంటే మన థాట్స్ అన్నీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎందుకు అంటే డబ్బులు అంటే ప్రొడ్యూసర్ గారు కూడా కొంచెం వేస్టే కదా మనీ, అందుకని చెప్తాను. మామూలుగా ఈ క్యాస్ట్ నేను చూసాను, సునీల్ గారు ఉన్నారు. కొంచెం ఈ మూవీలో పెద్ద క్యాస్టే ఉంది. అండ్ ఈ మూవీ కోసం నాకు ఇంకేం తెలియదు, ఎందుకంటే నేను ఇప్పటికి వచ్చి ట్రైలర్ చూడలేదు. మీతో చూద్దామని ఇప్పుడే చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఈ పాటికి నా ముందు వీడియో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. నా గివ్ అవే కోసం నేను ఆల్రెడీ ఆ ఛానల్లో చెప్పాను గివ్ అవే ఆ వీడియోలో. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను. ఆ గివ్ అవే ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 500 సబ్స్క్రైబర్స్ని మనం టార్గెట్ చేద్దాం. 500 సబ్స్క్రైబర్స్ రాగానే ఖచ్చితంగా నేను గివ్ అవే ఇస్తాను. గివ్ అవే ఏంటనేది మీకు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, అదే కాదో నేను చెప్తాను. మ్యాక్సిమం గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. గెస్ట్ చేయకపోతే నాకు మంచిది, గెస్ట్ చేస్తే మీకే మంచిది పోనీ. ఎందుకంటే గివ్ అవే కాబట్టి నేను చెప్పకూడదు. 500 సబ్స్క్రైబర్స్కి చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో మిగతా 400 సబ్స్క్రైబర్స్ కూడా మీరు తెప్పిస్తే ఖచ్చితంగా మన ఛానల్లో గివ్ అవే అయితే ఉంటుంది. అప్పటికి మన ఛానల్ చూడడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రివాల్వర్ రీత ట్రైలర్ చూసేద్దాం. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ మహారాజా. ఈ వీధిలో ఒక ఇంట్లో బిజినెస్ చేస్తున్నారట. అది ఏ ఇల్లు మీకు తెలుసా? ఏ బిజినెస్? ఏం బిజినెస్? ఏయ్, తాడి చెట్ల పెరిగావు, బిజినెస్ అంటే ఏంటో తెలీదా? ఓకే, వేరే బిజినెసా? ఇది థ్రిల్లరా హారరా? థ్రిల్లరే. నిన్న రాత్రి నుంచి మిస్సింగ్. సునీల్ ఎవడో నాన్నకు స్కెచ్ చేశాడు. సునీల్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. స్కెచ్ చేసేంత ధైర్యం ఎవరికి ఉంది బాబే? కీర్తి సురేష్, రీటా. ఎక్కడ్రా మా నాన్న? నీ అమ్మ నాకది తెలుసు సార్. వాడి పేరు సార్. మీ అమ్మ అని చెప్పుకుంటే వాడు మాట్లాడలేడు. ఓకే, మంచి పేరే కుమార్. ఈరోజు షో కన్ఫర్మ్. నైట్ 10 గంటలకు పాండ్యం తల మీ చేతిలో ఉంటుంది. కమీడియనా? సూపర్ ఉందేమో చూడు. కామెడీ మూవీయా? నేను మాల వేసుకున్నాను, నువ్వు చూడు. చిన్నగా నరికి ఒక 5-6 సంచుల్లో వేసి చంపేశారా లేకపోతే వాళ్ళ ఇంటికి చనిపోయిన బాడీ ఎలాగలా వచ్చిందా? వచ్చి మన ఇంట్లో చనిపోయాడన్న విషయం బాబీకి తెలిస్తే ఓకే. ముగ్గురిని ముక్కలుగా నరికి పారేస్తాడు. మళ్ళీ ఏదో ఒక స్టోరీలో మీరు ఇరుక్కోవడం, సేమ్ లైఫ్ స్టోరీ. లల్లు ద్వారా ఏ లుచ్చా నా కొడుకు మా ఏం కొత్తగా ఏం ఉండట్లేదు స్టోరీ మాత్రం. మేము లేపేస్తాం కదా. మాట్లాడదాం. ట్రైలర్ అవ్వనండి. నేను అన్ని లేపేస్తా. సునీల్ గారి లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి, అది ఒకటి నచ్చింది. ఫ్యామిలీ 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 అంతా ఫ్యామిలీ అంతా. మన కుటుంబానికి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నుంచి మన కుటుంబానికి గ్యాంగ్ లీడరా? న్యాయం ధర్మం అడిగేది నిన్నే. లేకపోతే ఇంకే మూవీ ఏదో చూసారు అనుకుంటా, సేమ్ ఎలాంటిదే. చూడకూడదు. మనం ఏం నాన్నగారు గ్యాంగ్ లీడర్ గుర్తవుతుంది నాకు ఇది చూస్తుంటే. నీ అమ్మ మళ్ళీనా పోతులు మాట్లాడుతున్నాడు. చూస్తావే రివాల్వర్ రీత. చెప్పు, ఇంకా ఉందా? లేదు. ఈ మూవీ ఇంకో 3 డేస్లో రిలీజ్ అవుతుంది. నాకైతే ఆల్రెడీ చాలా మూవీస్లో మనం చూసిన స్టోరీ తప్ప అనిపించింది తప్ప కొత్తగా ఏమనిపించలేదు నాకైతే. సేమ్ మామూలుగా ఒక ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీలో సడన్గా ఒక బాడీ వచ్చి పడుతుంది. ఆ బాడీని వీళ్ళు ఎలా దాచారు, ఎలాగ తప్పించుకున్నారు అనేది ట్రైలర్ స్టోరీ. ఇది చాలా 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 సినిమాల్లో చూసాం. ఎందుకు మళ్ళీ అదే స్టోరీ తీయడం ఎందుకు? ఆల్రెడీ చూసిందే కదా.
వాళ్ళ డాడీ కోసం ఏంటి సునీల్ గారు ఏమొచ్చి అక్కడ వెతకడం, వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళు ఎలా తప్పించుకుంటారు అనేది స్టోరీ అయిపోయింది. క్లియర్గా తెలిసిపోయింది. ట్రైలర్లోనే సినిమా అంతా తెలిసిపోయింది ఆల్రెడీ. ఏముంది లాస్ట్కి ఎలాగో హీరోయిన్ కాబట్టి సునీల్ విలన్ కాబట్టి హీరోయినే విన్. ఎలాగోకలా గెలిచి ఏదో మ్యాజిక్ చేసేసి లాస్ట్కి విన్ అయిపోతుంది. అంటే ఇతని నుంచి తప్పించేసుకొని వేరే వాళ్ళు ఎవరు చంపారో వాళ్ళు దొరికేస్తారేమో అంతే. సేమ్ ఇదే అంటే రొటీన్ స్టోరీస్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లే. దీని బదులు కొత్త స్టోరీస్కి కొంచెం ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలాంటివి చేయడం? ఇది ఆల్రెడీ ఎన్నిసార్లు చూస్తాం ఈ సినిమాని మనం, చెప్పండి. చూద్దాం, ఇంకో 3 డేస్లో రిలీజ్ కాబట్టి తప్పదు, సినిమాకి అయితే వెళ్ళాలి కదా మరి. నేను చూసినా పర్లేదు, మీరు చూడకూడదు. మీకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు? నేను చూసి చెప్తాను రివ్యూ. ఎలాగో బాగాలేదు, సో ఏమో థియేటర్కి వెళ్తే ఒకవేళ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను, సజెస్ట్ చేస్తాను. అప్పుడు మీరు వెళ్ళండి. అనవసరంగా వెళ్ళకండి, దీనికి డబ్బులు వేస్ట్. దీనికన్నా 27th రామ్ గారు మూవీ ఉంది, దానికి వెళ్ళండి. ఎందుకంటే అది మూవీ బాగున్నా బాగోకపోయినా కొంచెం పెద్ద మూవీ కాబట్టి మనకు ఆల్రెడీ సాంగ్స్ అన్నీ హిట్ కాబట్టి కొంచెం ఎంటర్టైన్ చేస్తుంది మనల్ని ఆ మూవీ. కొంచెం సేపు అయినా ఎంజాయ్ చేసి రావచ్చు బయటికి. ఇది నేను ప్రమోషన్ కాదు, జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను అంతే, వెళ్ళండి అని. అది మీరు వెళ్తారో లేదనేది మీ ఇష్టం. బట్ ట్రైలర్ అయితే బాగానే ఉంది. సేమ్ రొటీన్ ట్రైలర్ లాగా అనిపించింది. నేను ఆల్రెడీ ట్రైలర్లో మాట్లాడాను. బట్ సాంగ్స్ కోసం వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. అండ్ చూద్దాం, స్టోరీ ఒకవేళ బాగుంటే అంతకన్నా హ్యాపీ ఏమి ఉండదు. అండ్ మెయిన్ అనిరుద్ధ్ గారు సాంగ్ పాడారు కదా, అది నాకు చాలా నచ్చింది. ఆ సాంగ్ కోసమైనా ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాను. 27th మన ఛానల్లో రివ్యూ వస్తుంది, 28th ఇది కూడా వస్తుంది. అప్పుడు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి.